కర్మఫలం లేని భక్తి. ఈ కథ ఇప్పుడు విందాం. ఒకరోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోవాలని చెప్పి ఆ ఊరి రాజుగారు జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తారు. అది సాయంత్రం వేళ. అప్పటికి చాలా ఆలస్యమైపోయింది. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం దగ్గర ఒక పూల దుకాణం ఉంది. అక్కడ పూలామె తన దగ్గరున్న పూలన్నీ అమ్మేసిన తర్వాత ఒకే ఒక్క పువ్వు మిగిలిపోతుంది. రాజుగారు ఆ పువ్వుని అడుగుతారు. ఆమె ఆ పువ్వుని ఆయనకి ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి, రెట్టింపు ధనాన్ని ఇస్తాను, ఆ పువ్వుని నాకు ఇయ్యని చెప్పి అంటాడు. అప్పుడు ఆ పువ్వు కోసము వరుస వేలం ప్రారంభమైపోయింది. ధనవంతుడి మధ్య, రాజుగారి మధ్య. చివరికి రాజుగారు తన మొత్తం రాజ్యాన్ని పూల దుకాణం ఆమెకి ఇచ్చి ఒక పువ్వుని వేలంలో దక్కించుకుని పువ్వును జగన్నాథ స్వామికి అర్పించి అదే గుడిలోని మండపంలో సామాన్యుడిలాగా పడుకున్నారు ఆయన. ఆ రాత్రి జగన్నాథుడు ఆ రాజుగారి కల్లోకి వచ్చి, అంతటి బరువును నేను మోయలేను, ఆ పువ్వును తన తల నుండి తీయమని చెప్పి కోరుతారు పూరి జగన్నాథ స్వామి రాజుగారిని. అప్పుడు ఆ రాజు జగన్నాథుని, స్వామి, ఈ సృష్టి మొత్తాన్ని చిటికెన వేలుతో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకింత భారమైపోయిందని చెప్పి అడుగుతారు. అప్పుడు జగన్నాథ స్వామి, రాజా, నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను, కానీ నీ భక్తి యొక్క బరువు నేను మోయలేకపోతున్నాను. రాజా, నా మీద భక్తితో నాకు అర్పించటం కోసం ఒక పువ్వును పొందడానికి నీ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసేసావుగా. ఇంతటి భారీ మూల్యం గల భక్తిని నేను మోయడం చాలా కష్టంగా ఉంది నాకని చెప్పి అంటారు స్వామి. నీ రాజ్యం లేని నీవు రేపు ఎలా బతుకుతావని కూడా ఆలోచించకుండా నీ కల్మషం లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భక్తికి చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళి నీ రాజ్యాన్ని నీవే ఏలుకో అని చెప్పి ఆ రాజు తోటి జగన్నాథ స్వామి కలలో చెప్పి మాయమైపోతారు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుడి యొక్క కల్మషం లేని భక్తికి సంతోషించి భక్తుడిని ఆశీర్వదిస్తారే కానీ కల్మషమైన స్వార్థపూరితమైన భక్తితో పూజించేవారిని ఎప్పుడు కూడా ఆ స్వామి స్వీకరించరని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.